నమస్తే నేను స్వాతి వెల్కమ్ టు ఫోకస్. గాలి ప్రాణాధారం. గాలి లేనిదే జీవించడం అసాధ్యం. అలాంటి గాలి కలుషితమైతే నిండు నూరేళ్లు కాదు, పట్టుమని 25 ఏళ్లు జీవించడం కూడా కష్టమే. ఢిల్లీలో వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్యం కోరలు చాచి వాయు నాణ్యత రికార్డు స్థాయిలో క్షీణించేసరికి ఊపిరి ఆడడం లేదంటూ యువత రోడ్డెక్కింది. ఏటా మోగిస్తున్నట్లే ఈసారి కూడా హస్తనలో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశ రాజధానిలో గాలి పీల్చగలమా? దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత. AQI 455 దాటితే బతికి బట్టకట్టేదెలా? వాయు కాలుష్యం కట్టడిలో సర్కార్ విఫలమైందా? ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన 8,000 వ్యాపార కుటుంబాలు, నిరసనకారుల ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ. దేశానికి రాజధాని ఢిల్లీ. 3 కోట్ల మందికి పైగా ప్రజలు ఉన్న మహానగరం. అలాంటి ఢిల్లీలో ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. దీపావళికి మొదలైన శ్వాసకోశ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శీతాకాలం ముగిసే వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఢిల్లీలో వారం రోజులుగా పొల్యూషన్ పతాక స్థాయికి చేరింది. విషపు గాలి పీలుస్తున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ప్రాంతాల్లో 400కు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ దారుణం 450 దాటేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB డేటా ప్రకారం రోహిణి ఏరియాలో AQI 458గా నమోదైంది. జహంగీర్పురిలో 455, ఢిల్లీ యూనివర్సిటీ వద్ద 444, ఆనంద్ విహార్లో 442గా నమోదైంది. భవానా ఏరియాలో 439, అశోక్ విహార్లో 436, బురారీలో 433, అలీపూర్లో 412, ద్వారకలో 401 AQI నమోదవడంతో ఆయా ప్రాంతాల్లో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని 39 సెంటర్లలో AQIని పరిశీలిస్తే 20 కేంద్రాల్లో అత్యంత తీవ్ర కాలుష్యం ఉన్నట్లు నిర్ధారణైంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ NCRలో, నోయిడాలోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేంజర్ లెవెల్లో ఉంది. NCR, గ్రేటర్ నోయిడాలోని పలు ప్రాంతాల్లో 400కు పైబడింది. ఘజియాబాద్లో 432గా నమోదైంది. గురుగ్రామ్లో AQI లెవెల్స్ 291, ఫరీదాబాద్లో 239గా నమోదయ్యాయి. ये बसें जो बढ़ती जा रही हैं, गाड़ियाँ बढ़ती जा रही हैं, एक तो कारण वो है. दूसरा और जो ट्रैफिक का भी कंट्रोल नहीं है. डे बाय डे जो गाड़ियाँ बढ़ती जा रही हैं और एक्स्ट्रा गाड़ियाँ निकलती आ रही है, सड़कों पे चलने का वो है ही नहीं, मतलब कि जो है गाड़ियों का, उससे भी पोल्यूशन काफ़ी बढ़ रहा है. क्या करें जी, बहुत ज़्यादा हो रहा है. लोग बीमार हो रहे हैं, पार्क वगैरह आना मुश्किल हो रहा है, मार्केट नहीं जा सकते, कुछ नहीं. कुछ समाधान निकालिए, परेशान है हम लोग तो सभी. जैसा कि आप सभी को पता है, दिल्ली में पोल्यूशन बढ़ता जा रहा है. सुबह की हालत आप आसपास देख ही सकते हैं. ये फॉग नहीं है, टोटली पोल्यूशन है. और जितने भी बड़ी उम्र के बंदे हैं, मैं यही कहना चाह रहा हूँ, वो इस टाइम पार्क ना आए तो सही है. क्योंकि इस टाइम में यंग एज वालों को बीमारी हो जाती है, तो बुजुर्गों को तो और ज़्यादा दिक्कत हो सकती है. వాయు నాణ్యత సూచిక 0 నుంచి 50 వరకు ఉంటే గ్రీన్ కేటగిరీగా పరిగణిస్తారు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు. ఈ స్థాయి లెవెల్స్ ఉంటే స్వచ్ఛమైన గాలిగా పరిగణిస్తారు. 51 నుంచి 100 ఎల్లో కేటగిరీగా పరిగణిస్తారు. ఓ మోస్తరు గాలిగా భావిస్తారు. 101 నుంచి 150 మధ్యలో ఉంటే ఆరెంజ్ కేటగిరీగా పరిగణిస్తారు. ఈ స్థాయి కాలుష్యం ఉన్న గాలిని పీలిస్తే ఆస్మా రోగులకు అవస్థలు తప్పవు. AQI 151 నుంచి 200 ఉంటే రెడ్ కేటగిరీ. ఈ స్థాయిలో గాలి పీలిస్తే అనారోగ్యం బారిన పడడం ఖాయం. 201 నుంచి 300 మధ్య ఉంటే పర్పుల్ కేటగిరీలో చేరుస్తారు. పూర్ కేటగిరీగాను పరిగణిస్తారు. అత్యంత పేలవమైన గాలిగా పరిగణించే ఈ స్థాయి గాలిని పీలిస్తే శ్వాసకోశ ఇబ్బందులతో సతమతమవక తప్పదు. గుండె జబ్బులున్న వారికి అసౌకర్యం కలుగుతుంది. 301 నుంచి 400 వరకు ఉంటే వెరీ పూర్ కేటగిరీగాను, 401 నుంచి 500 వరకు ఉంటే అత్యంత ప్రమాదకర కేటగిరీగాను పరిగణిస్తారు. ఊపిరితిత్తులు, గుండె జబ్బులు ఉన్నవారే కాదు, ఆరోగ్యవంతులపై కూడా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఢిల్లీ NCRలో గాలి నాణ్యత అత్యంత కనిష్ట స్థాయికి క్షీణించడంతో ప్రమాద ఘంటికలు మోగినట్లయింది. రాజధాని నగరం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. జాతీయ రాజధానిలో అత్యంత విషపూరిత గాలితో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఢిల్లీలో ఎయిర్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉండడంతో స్థానికులు కదం తొక్కుతున్నారు. వారం రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు పెప్పర్ స్ప్రేతో పతాక స్థాయికి చేరాయి. మరోవైపు పోలీసులు నిరసనకారులపై జులుం ప్రదర్శించారు. ఓవైపు నిరసన జ్వాల రాజుకోవడం, సుప్రీంకోర్టు సూచనలతో పొల్యూషన్ నియంత్రణకు ఢిల్లీ సర్కార్ కఠిన చర్యలు చేపట్టింది. పేరుకే దేశ రాజధాని, కానీ గాలి పీల్చే పరిస్థితి ఏది అంటూ నిలదీస్తున్నారు హస్తినవాసులు. గాలి నాణ్యత రోజురోజుకి క్షీణించిపోతూ ఉండడంతో స్థానికులు వారం రోజులకు పైగా నిరసనలు తెలుపుతున్నారు. సిటీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడంపై నిరసిస్తూ
ఇండియా గేట్ వద్ద మెరుపు ఆందోళనలు చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఇండియా గేట్ వద్ద ర్యాలీలు, నిరసనలపై నిషేధం ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆందోళనలు జంతర్ మంతర్ వద్ద మాత్రమే చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఇండియా గేట్ వద్ద రోడ్డును దిగ్బంధించేందుకు యత్నించారు. రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో సి హెక్సాగాన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న బ్యారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించారు. తర్వాత రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తుండగా వారిని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులపై హఠాత్తుగా పెప్పర్ స్ప్రే చల్లారు. కళ్లల్లోకి పెప్పర్ స్ప్రే పడడంతో గాయపడ్డ 4 పోలీసులను వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. దేశ రాజధానిలో ప్రతిరోజు ఎన్నో నిరసనలు జరుగుతూ ఉంటాయి. కానీ పోలీసులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించడం ఇదే తొలిసారి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే కొంతమంది మాధ్వీ హిడ్మా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటూ చేపట్టిన నిరసనలో హిడ్మాకు మద్దతుగా స్లోగన్స్ వినిపించాయి. ఓవైపు ఆందోళనలు, మరోవైపు హిడ్మాకు మద్దతుగా నినాదాలు వినిపించడంతో పోలీసులు విచక్షణను మరిచిపోయారు. ఓ నిరసనకారుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో అతడి తలను నేలకేసి బలంగా అదిమిపెట్టాడు పోలీస్. దీంతో ఖాకీ జులుంపై విమర్శలు చెలరేగాయి. పెప్పర్ స్ప్రే చేయడాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ప్రభుత్వ విధులకు భంగం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 39 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 6గురిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఏపీలో మరణించిన మావోయిస్ట్ కీలక నేత హిడ్మా పోస్టర్లను ఢిల్లీ నిరసనకారులు ప్రదర్శించారని, ఇలా ఎందుకు చేశారు, దాని వెనుక దాగున్న ఉద్దేశం ఏంటనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు పోలీసులు. Yeah, it's true. We requested many a times. Just I said that they were blocking the road for around 1 hour. We requested them multiple times that they should not block the road. They should not block the C hexagon, which is a main movement path. And they're looking in the evening time. It's a main movement for the people to go around and connect the area. However, when I saw that many of the ambulances and people were behind that and they were facing difficulties, they were getting agitated. So we had to remove that. By removal, they not only use the force and violence against the police personnel, but also we also first time come across that they used chili spray against the police personnel, and few of our police personnel got the spray on their face and the eyes, and they are getting treatment in the RML hospital. ఢిల్లీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ క్లీన్ ఎయిర్ ఆధ్వర్యంలో పాల్గొన్న నిరసనకారులు ఢిల్లీ సర్కార్ తీరును దుయ్యబట్టారు. రేఖా గుప్తా సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. दिल्ली में जो AQI के राइजिंग लेवल्स हो रहे हैं, चाहे AQI 1000 के पार जा रहा हो या फिर 2023 में 17,000 लोग मर रहे हो, इतना ज्यादा एयर पोल्यूशन होने की वजह से सिर्फ दिल्ली में, इसमें हम सब देखते हैं कि इसका रीजन पीएलएस डेवलपमेंट मॉडल है, प्रॉफिट ड्रिवन डेवलपमेंट मॉडल है, ये जनता का डेवलपमेंट मॉडल नहीं है. అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత ఉంటే వాయు కాలుష్యానికి కారణాలేంటో తెలుసుకుని వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఆందోళనకారులు. స్ప్రింక్లర్లతో వాటర్ స్ప్రే సరిగా చేయలేదని మండిపడుతున్నారు. క్లౌడ్ సీడింగ్ లాంటి దీర్ఘకాలిక పరిష్కారం లేని విధానాలను అమలు చేస్తోందని క్లీన్ ఎయిర్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. We don't want fake data, we want reality, we want to show Delhi people that we are living in hell and we are here because we want clean air and that's why we all are here. రోజురోజుకు తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందంటోంది ఢిల్లీ పబ్లిక్. వాయు కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం ఢిల్లీ పొల్యూషన్పై నోరు విప్పుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి కృతి సనన్. గతంలో ఢిల్లీ ఎలా ఉండేదో తనకు తెలుసని, కానీ ఇప్పుడున్న దానికంటే మరింత దారుణంగా పరిస్థితి మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని అరికట్టడానికి తక్షణమే ఏదైనా చేయాలన్నారు. లేకపోతే పక్కపక్కనే నిలబడ్డ పొగమంచు, ధూళి కారణంగా ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితికి చేరుకుంటామని హెచ్చరించింది కృతి సనన్. కాలుష్యకారక సూక్ష్మ ధూళి కణాలు PM 2.5 స్థాయిలు పెరుగుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడాను గాలి నాణ్యత సూచి తక్కువగా ఉన్న నగరాలుగా గుర్తించింది. ఈ నగరాల్లో వాయు కాలుష్య కారకాలను తగ్గించేందుకు, కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఢిల్లీలో నిరసన జ్వాల రాజుకోవడంతో కఠిన చర్యలకు ఉపక్రమించింది. స్టేజ్ 3ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు సీఎం రేఖా గుప్తా. వాయు కాలుష్య కట్టడికి ఎన్ఫోర్స్మెంట్ బృందాల సంఖ్యను 2088కి పెంచారు. కాలుష్య కట్టడి నిబంధనలను ఉల్లంఘించే నిర్మాణ స్థలాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్సీఆర్లో భవనాల నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. మట్టి పనులు, కందకాలు తవ్వడం, నిర్మాణ సామాగ్రి రవాణాను నిషేధించారు. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధనగర్ సహా ఎన్సీఆర్ జిల్లాల్లో BS3 పెట్రోల్, BS4 డీజిల్ 4 చక్రాల వాహనాలు నడపడాన్ని నిషేధించారు. ఎలక్ట్రిక్, CNG లేదా BS6 డీజిల్ లేని అంతర్రాష్ట్ర బస్సులను ఢిల్లీలోకి అనుమతించకుండా ఆంక్షలు విధించారు. ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం కట్టడి చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. 5వ తరగతిలోపు ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుబయట విద్యార్థులను ఆడించవద్దని విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించింది. వింటర్ సీజన్ అయిన నవంబర్, డిసెంబర్లో ఢిల్లీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తూ ఉంటాయి. అయితే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్, గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని ఇటీవల ఢిల్లీ సర్కార్కు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఢిల్లీ ప్రభుత్వం అవుట్డోర్ స్పోర్ట్స్, గేమ్స్ నిర్వహించకూడదని స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించింది. మరోవైపు 50% మంది ఉద్యోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసేలా ఉత్తర్వులిచ్చింది. మిగతా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించింది బీజేపీ ప్రభుత్వం. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్ 3లో భాగంగా ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. శీతాకాలంలో కాలుష్య తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ నిబంధనలు కూడా మారతాయి. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు ఢిల్లీలో డేటాను సేకరిస్తుంది. AQI లెవెల్స్, వాతావరణ పరిస్థితుల ఆధారంగా వివిధ విభాగాలు, అధికారుల సమన్వయంతో తగిన చర్యలు చేపడుతుంది CACM. వాయు కాలుష్యం పెరిగితే, ఆ గాలి పీలిస్తే మనిషి అనారోగ్యం బారిన పడ్డం ఖాయం. ఆస్మా రోగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులపై విషవాయువులు తీవ్ర దుష్ప్రభావాలు చూపుతాయి. నిద్రకు సైతం దూరం చేస్తుంది కాలుష్య గాలి. ఇది మాత్రమే కాదు, ఏటా లక్షల మంది ఊపిరి తీస్తుంది ఎయిర్ పొల్యూషన్. విషపు గాలి కేవలం ఊపిరితిత్తులపై మాత్రమే కాదు, ప్రాణాధారమైన బ్రెయిన్ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యకారక సూక్ష్మ ధూళి కణాలు PM2.5 నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. PM2.5 మెదడును రక్షించే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ను దాటుకుని లోపలికి చేరుతాయి. ఈ కాలుష్య కారకాలు మెదడులో వాపును కలిగిస్తాయి. దీంతో మెదడు కణాలు దెబ్బతింటాయి. నాడీ సంబంధిత రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. కలుషిత గాలిని పీలిస్తే కోర్టిసోల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దాంతో మనిషిలో ఒత్తిడి పెరుగుతుంది. అధిక కోర్టిసోల్తో ఆందోళన, చిరాకు తప్పవు. వాయు కాలుష్యంతో యువతీ యువకులు సైతం డిప్రెషన్కు లోనవుతారు. కలుషిత గాలి పీలిస్తే ఆలోచన, ఏకాగ్రత లోపిస్తాయి. జ్ఞాపక శక్తి కోల్పోయి అల్జీమర్స్ బారిన పడే ప్రమాదం ఉంది. నిద్ర పట్టదు, పట్టినా నిద్రాభంగం తప్పదు. కాలుష్య గాలితో శ్వాసనాళాల్లో వాపు వస్తుంది. రాత్రిపూట దగ్గు, గురక వేధిస్తాయి. గాలి పీల్చుకోవడంలో తలెత్తే ఇబ్బందులు నిద్రకు దూరం చేస్తాయి. దీంతో మెదడుకు సరైన విశ్రాంతి లేకుండా పోతుంది. తద్వారా ఆందోళన పెరుగుతుంది. ప్రాణాపాయాన్ని కలిగించే రుగ్మతలకు దారితీస్తుంది. కాలుష్యం బారిన పడితే గొంతు నొప్పి, తలనొప్పి, కళ్లమంటలు వేధిస్తాయి. నిత్యం కాలుష్యంతో సతమతమయ్యే విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేరు. ఉద్యోగులు, కార్మికులైతే పనిపై దృష్టి సారించలేకపోవడంతో ఉత్పాదకత తగ్గిపోతుంది. ये पोल्यूशन यहाँ पे अभी बिल्कुल सीवियर और लाइफ थ्रेटनिंग लेवल का है, मैं तो कहूँगा। पिछले 10 साल से यही सिचुएशन चल रही है। हर बार हम लोग कोशिश करते हैं कुछ ना कुछ करने की, बट रियलिटी ऑन द ग्राउंड मुझे तो बहुत ज्यादा चेंज नहीं दिखता। खराब सिचुएशन है और मैं यही रिक्वेस्ट करूंगा पूरे सिटीजन से, पूरी जो लॉ एनफोर्समेंट एजेंसीज है, जो बनाने वाले एजेंसीज है, कि एज अ लॉन्ग टर्म, शॉर्ट टर्म, होलिस्टिक अप्रोच लेके दिल्ली में प्रदूषण का कोई ऐसे स्टेप्स ले। ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ బారిన పడి ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారు. ఇందులో బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యంతో 42 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరో 38 లక్షల మంది పరిశ్రమలు, కార్యాలయాలు, ఇళ్లలోని పొల్యూషన్తో చనిపోతున్నారని అధ్యయనాలున్నాయి. ఎయిర్ పొల్యూషన్తో ఎక్కువగా గుండె జబ్బులు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో చనిపోయేవారు ఎక్కువే. గుండెపోటుతో మరణిస్తున్న ప్రతి 5గురిలో ఒకరు వాయు కాలుష్యం వల్ల మరణిస్తున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో సైతం మరణాలకు ప్రధాన కారణం వాయు కాలుష్యమేనట. కాలుష్య సంబంధిత ఆరోగ్య బీమా పాలసీల క్లెయిమ్లలో సగం 10 ఏళ్లలోపు చిన్నారులవే. ऊपर से हार्ट की प्रॉब्लम्स, स्ट्रोक यानी ब्रेन अटैक जिसे कहते हैं, और भी चीजें जैसे स्किन की इश्यूज, स्किन के इन्फेक्शंस, आंखों के इन्फेक्शंस, नाक के इन्फेक्शंस, जो हमारी प्रेग्नेंट लेडीज हैं उनको इश्यूज होते हैं, वो रिस्क पे है। जो पैदा होने वाला बच्चा उसको रिस्क है, लो बर्थ वेट, उसके फेफड़ों का डेवलपमेंट और आगे का उसका मेंटल डेवलपमेंट, इन सब चीजों पे असर पड़ने वाला है और पड़ रहा है। ఇళ్ళు, స్కూల్, ఆఫీస్ ఎక్కడైనా సరే గాలి వెలుతురు సరిగా ఉండాల్సిందే. అవసరమైతే
ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పనిసరిగా వాడాలి. అత్యధిక కాలుష్య సమయాల్లో పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఆడకూడదు. గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు N95 మాస్క్ ధరించాలి. కాలుష్యపు ఒత్తిడి తగ్గించుకోవడానికి విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాల్నట్స్, అవిసె గింజలు కూడా మేలు చేస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 మెదడు, శరీరంలోని వాపును తగ్గిస్తుంది. నీరు ఎక్కువగా తాగాలి. ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ముందుగా చర్యలు తీసుకోలేదా? ఈ స్థాయిలో పొల్యూషన్ పెరిగిపోయే వరకు ఎందుకు ఉపేక్షించింది? అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది? వాటిని పరిష్కరించడంలో సంబంధిత శాఖల అధికారులు చేష్టలుడిగి చూశారా? ఢిల్లీలోనే కాదు, వాయు కాలుష్యం బెడద మెట్రోపాలిటన్ సిటీల్లో ప్రధాన సమస్యగా మారింది. ఆ జాబితాలో మన హైదరాబాద్ కూడా ఉంది. ఫైనల్గా పొల్యూషన్ ఫ్రీ సిటీలో జీవించాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజలు ఏం ఆచరించాలి? ఏటా దీపావళి నుంచి ఢిల్లీలో కాలుష్యం పెరుగుతూ ఉంటుంది. బాణసంచా కాల్పులతో వెలువడే కాలుష్యానికి తోడు వాహన, పరిశ్రమల ఉద్గారాలు ఉండనే ఉంటాయి. శీతాకాలంలో పొగమంచుకు కాలుష్యం మరింతగా పెరుగుతుంది. ఇదే సమయంలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ, ఆ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ పీక్స్కు చేరుతుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పంటల అవశేషాలను దగ్ధం చేశారు. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి కావడానికి మరెన్నో కారణాలున్నాయి. వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలకు తోడు పారిశ్రామిక కాలుష్యం ఉండనే ఉంది. రాత్రి సమయంలో పరిశ్రమలు దట్టమైన పొగ వదులుతున్నాయి. పొల్యూషన్తో ఎర్రకోట కూడా నల్లబడిపోతోంది. పరిశ్రమలు వదులుతున్న ఘాటైన విషవాయువులకు పారిశ్రామిక వాడల్లో నివాసం ఉండే ప్రజలు శ్వాస తీసుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ కాలుష్యంతో జీవించలేక ఢిల్లీని వీడిన వారిలో 8,000 మంది హైదరాబాద్కు వచ్చేశారు. వారంతా వ్యాపారులు. ఢిల్లీలో బిజినెస్ వదులుకుని హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్య. కానీ గతంలో ఆప్ సర్కార్ కానీ, ప్రస్తుత బీజేపీ సర్కార్ కానీ మహానగరంలో తీవ్ర కాలుష్యాన్ని అరికట్టలేకపోయాయి. ఈసారి కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు మేఘమందనం చేయించింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. క్లౌడ్ సీడింగ్ ఐఐటి కాన్పూర్ ఆధ్వర్యంలో జరిగింది. దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అక్టోబర్ 28న క్లౌడ్ సీడింగ్ చేశారు. ఈ సీజన్లో కృత్రిమ వర్షం కురిపించడానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో క్లౌడ్ సీడింగ్ను మధ్యలోనే నిలిపివేశారు. గాలి కాలుష్యంతో ఢిల్లీ ఎన్సీఆర్లో 75% కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బెడ, కళ్ళు మంటలు, తలనొప్పితో బాధపడుతున్నారు. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి ఢిల్లీలో వాటర్ స్ప్రింక్లర్లను మోహరించింది ప్రభుత్వం. సిటీలోని పలు ప్రాంతాల్లో వాటర్ స్ప్రే చేస్తున్నారు. అంత మాత్రాన కాలుష్యం కంట్రోల్ అవుతుంది, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం సాధ్యమవుతుంది అనుకోవడం భ్రమే. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వాయు కాలుష్యం ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ ఇలా ఎన్నో నగరాలు పొల్యూషన్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. ఆ నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మృత్యుఘంటికలను మోగిస్తోంది. మన గ్రేటర్ హైదరాబాద్ సిటీ జోలికే వస్తే నగరం విస్తరించే కొద్దీ పరిశ్రమలు పెరిగాయి. ఏటేటా గాలి నాణ్యత పడిపోతోంది. ఒకప్పుడు సిటీ శివార్లలో ఉండే ఫ్యాక్టరీలు కాస్త ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చినట్లయింది. ఈ ఫ్యాక్టరీల నుంచి రాత్రిపూట విషవాయువులను వదులుతున్నారు. ఈ పొల్యూషన్ ప్రభావం బారిన పడుతున్న వారెందరో ఉన్నారు. వాహనాల కాలుష్యం, పొగమంచు ఇవన్నీ కలిసి అందరినీ ఊపిరాడనివ్వడం లేదు. నిత్యం కాలుష్య పొగను పీలుస్తున్న వారి ఆయుష్ను హరించి వేస్తున్నాయి. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంటే హాజీపూర్, భివానీ 2-3 స్థానాల్లో ఉన్నాయి. తీవ్ర వాయు కాలుష్య నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. ఓవరాల్గా చూస్తే భారత్ 3వ అత్యంత వాయు కాలుష్య దేశంగా ఉంది. ప్రపంచంలో సంభవించే వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 30% మన దేశంలోనే ఉన్నాయని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక స్పష్టం చేసింది. వాయు కాలుష్యం నియంత్రించాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని పెంచాలి. ఈ క్రమంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఉత్పత్తికి భారత్ ప్లాన్ చేసింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి కోసం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా కాలుష్య నియంత్రణకు స్వచ్ఛందంగా సహకరించాలి. పెట్రోల్, డీజిల్ బైక్ల వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ బైక్ల వైపు మళ్ళాలి. సైకిల్పై వెళ్ళాలి. అప్పుడే స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలం, ఆరోగ్యంగా ఉండగలం.